ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పాపం ఏంటంటే ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయటం. ఒక వ్యక్తికి అంగవైకల్యంతో ఉంటే ఆ అంగవైకల్యాన్ని ఎత్తి చూపొద్దప్పుడు దానిని బట్టి నువ్వు ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించొద్దు. అది దేవుడి దగ్గర భయంకరమైన పాపం. ప్రియులరా, భయంకరమైన పాపం. నువ్వు తప్పించుకోలేవు దోష శిక్షని. ఏమండి, మన అక్కనో చెల్లెనో అన్నో తమ్ముడు అందంగా లేరని వాళ్ళని దూరం పెడతారా? వాళ్ళకి అంగవైకల్యం ఉందని చెప్పేసి వాళ్ళని పక్కన పెడతామా? లేదుగా. దేనిని చూసుకొని నువ్వు అతిశయపడుతున్నావో అది నీ వలన నీకు వచ్చింది కాదు. ఒక వ్యక్తికి దేవుడు ఒక డిఫెక్ట్ పెట్టాడంటే, ఒక డిఫెక్ట్తో ఒక వ్యక్తి బయటకు వచ్చాడంటే అది ఆ వ్యక్తి వలన జరిగింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనం దాన్ని ఆలోచించాలి. అసలు ప్రియులారా, ఈ అందంగా ఉండటం, అందంగా లేకపోవటం అనేటువంటిది ఈ గ్లోబలైజేషన్ మీడియా ఉంటుంది చూసిరా, ఇది సృష్టించినటువంటిది. ఒక స్త్రీ ఉందనుకోండి, ఆమె అంటే నేను లోకరీతిగా మాట్లాడుతున్నాను, లోకల్లో చెప్తా ఉన్నాను. కళ్ళు సరిగ్గా లేకపోతే కలర్ సరిగ్గా లేక, నేను మాట్లాడటానికి అవకాశం కూడా లేదు కానీ అర్థం కావటం కోసం చెప్తున్నాను మీకు నేను. ఏమండి, ఆమె రూపం సరిగ్గా లేదనుకోండి, ఆ పిల్లవాడు ఆ తల్లిని ప్రేమించడా? తన తల్లి కదా, ప్రేమించడా? అంటే ఏం చూసి ప్రేమిస్తాడు? ఆ రూపాన్ని చూసాడు, ప్రేమించడు. వాడు పెద్ద అయిన తర్వాత కూడా తన తల్లిని అలాగే ప్రేమిస్తాడు. ఇగో ఈ హృదయం ఉండాలండి మనిషికి. అప్పుడు ఏ ఒక్కరిని ద్వేషించరు. చాలా సమస్యలు పోతాయి తెలుసా, అసలు చాలా పాపం తీసేయబడుతుంది దాని నుంచి.